చూడండి వాటర్ అయితే మంచిగా ఇంకిపోయింది. అయితే ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ కాదు, ఇది గ్రేవీ వేసుకోవాలి. మసాలా ముద్ద దీనివల్ల టేస్ట్ వస్తుంది కర్రీ. ఇంకా దీంట్లో వాటర్ ఎలాంటివి పోసుకోను అనమాట, పొయ్యినమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దీంట్లో బాదం పప్పు, ఇలాచి ఉంది కదా, ఇందువల్ల టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకా అలా సిమ్లోని కలుపుతూ ఉండాలి. మనకు సాల్ట్ సరిపోతే వేసుకోవాలి. ఈ గ్రేవీతో కలుపుకొని తింటే రైస్ సూపర్ ఉంటుంది. దీంట్లో నీళ్ళు అయితే పోయను, నీళ్ళు పోయకూడదు.